స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలాగైతే మోసం చేసి ప్రజలకి ద్రోహిగా మిగిలిపోయారో ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర మరిచిపోలేనటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి, విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహి. ఆయన యొక్క చేతగానితనాన్ని, ఆయన యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నెడుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కార్మికులు పనిచేయకపోతే, పరిశ్రమలో కష్టపడి పనిచేయకపోతే నవరత్న స్టేటస్ వచ్చిండేదా విశాఖ స్టీల్ ప్లాంట్కి? సమాధానం చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశ ప్రభుత్వానికి పన్నుల రూపంలో 50,000 కోట్ల పైన చెల్లించిందని చెప్పి కార్మిక లోకం కోడే కూస్తుందే. ఏమి చెవులకు ఆ మాటలు వినబడట్లేదా? ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి? 2010లో నవరత్న స్టేటస్ వచ్చినప్పటికీ పరిస్థితి ఏంటి? స్టిల్ ఈ రోజుకున్నటువంటి పరిస్థితి ఏంటి మీకు తెలీదా? మీరు ఉద్దేశపూర్వకంగా